ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రలోభాల పర్వానికి తెరదీశారు అధికార పార్టీ నేతలు. ఓట్ల కోసం నోట్ల కట్టలను ఎరవేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా డబ్బు సంచులను గుమ్మరిస్తున్నారు. రాష్ట్రంలో ఒకవైపు ప్రచార హోరు కొనసాగుతూనే ఉంది. కానీ మరోవైపు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ నేతలు ఓటర్ల వాకిట్లోకి డబ్బులు చేరవేస్తున్నారు. నెల్లూరులో డబ్బు పంచుతూ అడ్డంగా బుక్కయ్యారు నారాయణ విద్యాసంస్థల సిబ్బంది. బ్యాలెట్ యుద్ధం గెలవడానికి భారీ కుట్రకు తెలుగుదేశం పార్టీ తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఏకంగా నారాయణ విద్యాసంస్థలను అడ్డుపెట్టుకుని డబ్బుల పంపిణీ చేస్తుండగా పోలీసులు నెల్లూరులో పట్టుకున్నారు. ఓ పక్కా పథకం ప్రకారం విద్యాసంస్థ అయితే ఎలాంటి అనుమానం రాదని భావించిన తెలుగుదేశం నేతలు తమ పార్టీ అభ్యర్థి మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థలను ఎంచుకున్నారు. నారాయణ సంస్థల ఉద్యోగులను ఇందుకు వాడుకుంటున్నారు. నాకేం సంబంధం లేదు సార్, నాకేం సంబంధం లేదు. నేను వచ్చాను సార్. నెల్లూరు అర్బన్ నియోజకవర్గంలో ప్రజలను ప్రలోభపెట్టేందుకు మంత్రి నారాయణ అడ్డదారుల్లో అడుగులేస్తున్నారు. నెల్లూరు నగరంలోని చిన్న బజార్లో మంత్రి నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది కొందరు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులకు ఏకంగా 50 లక్షల రూపాయల నగదుతో నారాయణ సిబ్బంది కనిపించారు. పోలీసులు ముగ్గురు సిబ్బంది నుంచి 15 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పోలీసులను చూడగానే భారీ నగదుతో పారిపోయారు. వీరి వద్ద మరో 35 లక్షల రూపాయల నగదే ఉందని పట్టుబడ్డవారు చెప్పినప్పటికీ అంతకంటే పెద్ద మొత్తమే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న సిబ్బందిని నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డితో పాటు కాలేజీలో పనిచేసే జూనియర్ లెక్చరర్గా గుర్తించారు. టీడీపీ నగదు పంపిణీ వ్యవహారాన్ని నెల్లూరులో నారాయణ ఏజీఎం రమణారెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్నట్లు గుర్తించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల్లో డబ్బుతో ఓట్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. మంత్రి నారాయణ గారు ఒక పక్క నేను అభివృద్ధితో గెలుస్తానని చెప్పుకుంటున్న వ్యక్తి ఈరోజు నిన్న 2 రోజుల క్రితం చీరలతో పట్టుబడ్డాడు. ఈరోజు చూస్తే దాదాపు జెండా వీధికి సంబంధించి 43వ డివిజన్లో 50 లక్షల రూపాయలు సైకిల్. మొన్న చూస్తే వేల సైకిల్. ఈరోజు ఒకటి అడుగుతూ ఉన్నా, ప్రజాభిమానం ఉంటే ఖచ్చితంగా ఇట్లన్నిటికీ అవసరం లేదు. కేవలం డబ్బు మదంతో 100 కోట్ల రూపాయలు నెల్లూరు నగరంలో కుమ్మరించి గెలుపొందాలనుకుంటున్నారు. ఖచ్చితంగా నెల్లూరు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఓటర్లకు నగదు పంపిణీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే ఎన్నికల కమిషన్ ఈ అంశంపై దృష్టి సారించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.